హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వింకల్స్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ అయితే చేశానండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం. వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుని దంచుకొని మంచిగా ఇలా పేస్ట్ని అయితే చేసుకున్నాను మసాలా కోసం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సో దీన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను అయితే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోండి. సో ఇలాగ కలిపిన తర్వాత ఆయిల్ అంతా పట్టేటట్టు కలుపుకోండి. నెక్స్ట్ అయితే పసుపు ఇంకా ఉప్పు వేసానండి రెగ్యులర్గా. సో అలా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసి ఒకసారి మళ్ళీ అయితే మిక్స్ చేసుకోండి. సో ఈ ఆయిల్కి మొత్తం మసాలా అంతా పట్టేటట్టు ఇలా తిప్పుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా తిప్పుకున్న తర్వాత మంచిగా ఒక 2 మినిట్స్ వదిలేసేయండి. సో అల్లం మసాలా మొత్తం పడుతుంది ఆనియన్కి. ఇలా పట్టిన తర్వాత కట్ చేసుకున్న టమాటా పీసెస్ని కూడా ఇందులో వేసేసి మంచిగా దోరగా వేపుకోండి. అన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు పెట్టి మూత పెట్టేసుకోండి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మ్యాగ్నేట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఇందులో అయితే వేస్తున్నానండి. సో వేసేసి మంచిగా దీన్ని కూడా తిప్పుకున్నా. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఈ మసాలాని ఇందులో వేస్తున్నానండి. ఈ గ్రీన్ మసాలాని ఇందులో వేసేసి ఒకసారి మంచిగా మళ్ళీ ముక్కలన్నిటికి పట్టేటట్టు ఇట్లా అయితే కలుపుకుంటున్నాను. సో ఇలా అన్నిటికి పట్టేటట్టు ఒకసారి మంచిగా తిప్పుకోండి, మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్కి మళ్ళీ నేను ఇందులో ధనియా మసాలా అండ్ తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా లేదా చికెన్ మసాలానన్నా వేసుకోండి. రెగ్యులర్గా వాడుకొని ఏదైనా వేసుకోవచ్చు. సో ఇలాగా మొత్తం ముక్కలన్నీ పట్టేటట్టు మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను 1 కప్ ఆఫ్ వాటర్ వేసేసి ఇలా మొత్తం ముక్కలు పట్టేటట్టు అయితే కలిపేసి మూత అయితే పెట్టేశానండి. సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాను. సో 5-10 మినిట్స్ తర్వాత మనకి ఇలా అయితే వచ్చింది. సో మంచిగా మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసింది. మళ్ళీ 5-10 మినిట్స్కి ఇలా అయితే మనకు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే ఇలా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూసారు కదా, మనకి చాలా ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది. సో ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. సో దీన్ని నేనైతే బిర్యానీలోకి అయితే తీసుకున్నానండి. ఇలా బిర్యానీలోకి వేసుకొని మంచిగా ఇలా వేసుకొని తింటున్నాను. చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది. గ్రేవీ అయితే ఎక్కువ వస్తుంది. సో మా పాప అయితే తింటుంది. తనకైతే చాలా ఫేవరెట్ కర్రీ అనమాట. సో ఫ్రెండ్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.